ఒరే రవి, నిన్న నాటకంలో నాన్నగారిని భలే ఇమిటేట్ చేసావురా. ఆ విషయం ఆయన అర్థం చేసుకుని పద్ధతి మార్చుకుంటే మా నాటకానికి ఒక ప్రయోజనం ఉంటుందిరా. రవి, నీలో యాక్టింగ్ టాలెంట్ బ్రహ్మాండంగా ఉంది. నువ్వు మద్రాసు ఎక్కేసావనుకో నంబర్ 1 హీరో అయిపోవచ్చు. అవునన్నయ్య, నువ్వు హీరో అయ్యావనుకో మేము ఆర్టిస్టులందరినీ చూడొచ్చు, షూటింగ్స్ కూడా రావచ్చు. సరేలే, నువ్వు అలా కళ్ళగంటూ రెచ్చిపోకు. ఇందాక ననగా రెడీ అవ్వమంటే కబుర్లు చెప్పుకుంటూ ఇంకా ఇక్కడే కూర్చున్నారా? లలితేది నువ్వు చెప్పగానే సింగారించుకోవడం మొదలెట్టింది. అయినా అసలు హడావడంతా దేనికమ్మా? నీకు తెలియదేముందిరా, మీ నాన్నగారి సంగతి నీకు తెలుసుగా. ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే చాలు, వాళ్ళకి ఇంట్లో వాళ్ళని వరుసగా పరిచయం చేసేదాకా ఆయనకు తోచదు. ముందు నువ్వు వెళ్ళు. అలాగే రామా. వరసలో నెక్స్ట్ పేరు మందే, మనం కూడా రెడీ అవ్వాలి. చెల్లాయ్, నాన్నగారు పిలుస్తున్నారు. అలాగే అన్నయ్య. ఇదేమిటి రోయ్, పూల రంగంలో మంచి స్టైల్ గా తయారయ్యావు, ఏమిటి విశేషం? అలా అడుగుతావేంటి బ్రదర్? నువ్వు మాత్రం పరిచయానికి సూటు బూటు వేసుకుని వెళ్ళా, నేను మాత్రం లుంగి ఎగ్గొట్టుకుని వంటల్లో వెళ్ళాలా? ఐఎమ్ ఆల్సో రాజశేఖర్ సన్. హాయ్. నాన్నగారు నన్ను పిలిచారా? లేదన్నయ్య, పిలవలేదు. కాదమ్మా, వాళ్ళకి పరిచయం చేయడానికి. లేదే, రమ్మని చెప్పలేదు. చూడమ్మా, నాన్నగారు నన్ను పిలవలేదు, అన్నయ్యని పిలిచి పరిచయం చేశారు. లేదురా, నువ్వు ఇంట్లో ఉన్నావని మీ నాన్నగారు తెలిసి ఉండదు. తెలియకపోతే వాళ్ళని అడగచ్చు కదా, తెలిసే ఉంటుంది. నన్ను ఎందుకు పరిచయం చేయలేదమ్మా? పదరా బాబు, నిన్ను పరిచయం చేయమని మీ నాన్నగారితో చెప్తాను. అమ్మా, వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? ఏమిటో అనేది? వచ్చిన మీ ఫ్రెండ్ కి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పరిచయం చేశారు కదా, మరి రవి బాబుని ఎందుకు పరిచయం చేయలేదండి? పరిచయం చేద్దాం అనుకున్నాను కానీ. సమర్థించుకోవాలని ప్రయత్నం చేయకండి, కావాలని మీరు అలా చేశారు. ఆల్ రైట్, కావాలని నేను అలా చేశాను. అయినా నీ పుత్రరత్నాన్ని ఏమని పరిచయం చేయమంటావు? ఏమని పరిచయం చేయమంటావు? పెద్ద అబ్బాయి ఉన్నా అంటే కలెక్టర్ పరిచయం చేశాను. అమ్మాయి ఉందంటే యూనివర్సిటీ ఫస్ట్ అని పరిచయం చేశాను. దీన్ని ఏమని పరిచయం చేయమంటావు? మన ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ పరిచయం చేయమంటావా, లేకపోతే తప్పు నాటకాలు వేసి బడుద్దాన్ని పరిచయం చేయమంటావా? వాడొక్కడిని మనం కాని వాళ్ళ వదిలేస్తున్నందుకు వాడెంత కుమిలిపోతున్నాడో తెలుసా? కుమిలిపోతే కుమిలిపోని, అలాగైనా కనువిప్పు కలిగితే బాగుపడతాడు. మీరనుకున్నట్టు వాడు చదువుకోలేదనేగా ఇలా మాట్లాడుతున్నారు. నువ్వు చాలా పొరపడుతున్నావు లక్ష్మి. వాడి చదువు అప్పలేదని నేను ఎప్పుడు బాధపడలేదే. అయినా వాడి చదువు రావటం లేదని తెలిసేగా మన ఫ్యాక్టరీలో ఉద్యోగం తీసి పెట్టాను. కనీసం ఆ పోస్టున భద్రం కాపాడుకున్నాడా? వాడు వెనకొచ్చిన వాళ్ళందరూ వాడిని దాటుకుని ముందుకు పోతూ ఉంటే వీడు రోజుకు ఒక మెట్టు దిగుతాడుతో చివరికి వర్కర్గా తయారయ్యాడు. నేను చెప్పేది, పైకి రావడానికి కేవలం చదివే అక్కర్లా. ఏ చదువు లేకుండా స్వయం కృషితో ప్రపంచంలో పైకొచ్చిన మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. వాడెందుకు పనికిరాడని, ఏ ఎత్తుకు ఎదగలేడని మీరెలా చెప్పగలరండి? అది చెప్పడానికి కూడా పెద్ద తెలివితేటలు అక్కర్లేదు, బోడి తెలివితేటలు.